వెల్కమ్ టు రియల్ టాక్ విత్ దొంతు రమేష్. విగ్రహాలు అస్తిత్వానికి ప్రతీకలు. గతంలో చేసిన మంచి పనులు, వాళ్ళ వల్ల దేశానికి జరిగిన ప్రయోజనం, ఒక ప్రాంతానికి జరిగిన ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మహనీయుల సేవలను స్మరించుకోవడం కోసం కొన్ని విగ్రహాలు పెడతారు వారు చనిపోయిన తర్వాత. ఆ విగ్రహాలు అందుకే అస్తిత్వానికి ప్రతీకలు అంటారు. తెలంగాణ సమాజం కూడా అదే కోరుకుంటుంది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన వ్యక్తుల లేదా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ భావజాలాన్ని స్మరించుకోవడానికి విగ్రహాలు పెట్టాలనేది తెలంగాణ వాదుల వాదన. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్ ముందు పెట్టాలని కేసీఆర్ భావించారు. దానికోసం స్థలం కూడా కేటాయించారు. అమరవీరుల జ్యోతి, అదేవిధంగా దానికి ముందు తెలంగాణ తల్లి విగ్రహం, సచివాలయం, అంబేద్కర్ సచివాలయం, ఈ విధంగా ఆయన డిజైన్ చేసుకున్నారు. హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన లోగోలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. రాచరికపు పోకడలు అందులో ఉన్నాయి. అవి ఖచ్చితంగా వాటిని తొలగిస్తాం. రాచరికానికి ప్రతీకగా ఏది కూడా ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మార్చడానికి, రాజముద్రను కూడా మార్చడానికి. అదే క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం ముందు పెట్టకుండా, విసిరిపారేయకుండా సచివాలయం లోపల పెడుతున్నామని భూమి పూజ కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేశారు. సో అసలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ తప్పుపట్టింది. అదేవిధంగా కేటీఆర్ అయితే చాలాసార్లు బయటికి కమెంట్ చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కూడా ఆయన బాహాటంగానే ప్రకటించారు. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్కు అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇచ్చారు. దేశానికి ఎంతో సేవ చేసింది గాంధీ కుటుంబం. రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు, ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారు, నెహ్రూ ఎంతో దేశానికి చేశారంటూ స్మరించుకుంటూ వాళ్ళని స్మరించుకొని వాళ్ళ విగ్రహాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదో చెప్పాలని కూడా బీఆర్ఎస్ ప్రశ్నించిండు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు? సచివాలయం భారీ స్థాయిలో నిర్మించామని చెప్తున్నారు. సచివాలయం భారీ స్థాయిలో నిర్మించినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టాలని కూడా ఎందుకు పెట్టలేకపోయారని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నాయి. సో దీనికి కూడా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ని తీవ్రంగా ప్రశ్నిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు రేవంత్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ఎదురుదాడి చేశారు. ప్రధానంగా కేటీఆర్ మీద ఎదురుదాడి చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని ప్రకటించిన కేటీఆర్, ఎవరు వస్తారో రావాలి, అంతు చూస్తాం, కాంగ్రెస్ శ్రేణులు కూడా చేతులు ముడుచుకొని లేవు, కాలకేయ ముఠాలు తెలంగాణ రాష్ట్రం మీద పడ్డాయి, మిడతల దండు తెలంగాణ రాష్ట్రం మీద పడింది, మీరు చూసుకోండి అంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాళ్ళని అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తారని కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆ విధంగా పిలుపునియడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో శాంతి భద్రత ఉండాలి, శాంతి భద్రతల కోణం నుంచి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ ఇక్కడ విగ్రహానికి సంబంధించిన వివాదం తెలంగాణ రాష్ట్రంలో రగులుకున్న నేపథ్యంలో అది రేపటికి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది కూడా చూడాలి. కేవలం విగ్రహానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట ఉండాలి, తమ ఏర్పాటు చేసిన స్థలం ఉండాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కాదు, తెలంగాణ తల్లిని విసిరేయకూడదు, తెలంగాణ తల్లి ఒకరు పోలికలతో ఉండకూడదు, కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పోలికలతో ఉండకూడదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. దానికి సంబంధించి జేఎన్టీయూకు డిజైన్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా తాము ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని బయట వేయకుండా సచివాలయం లోపల పెట్టుకొని తమ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏ విధంగా దాన్ని మనం ఆహ్వానించాలి, ఏ విధంగా అంత గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో తాము లోపల పెట్టాం, భూమి పూజ కూడా చేస్తామని చెప్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం మూలంగా ఎటువంటి తప్పు జరుగుతుంది, ఎందుకు అభ్యంతరం అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూనే, రాజీవ్ గాంధీ కంప్యూటర్కి సంబంధించిన వ్యవహారాల్లో విదేశాల్లో పరిజ్ఞానం పెరుగుతుంది, దానికి సంబంధించి దేశంలో కూడా సాంకేతికత అవసరమని రాజీవ్ గాంధీ కంప్యూటర్ని దేశంలో ప్రవేశపెట్టిన సందర్భంగానే కేటీఆర్ లాంటి వ్యక్తులు చదువుకొని అమెరికా వెళ్ళారు, అమెరికా వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించారని కూడా చెప్తున్నారు. అటువంటి వ్యక్తుల విగ్రహాలు పెట్టడం మూలంగా ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తుంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ చెప్తుంది, తాము రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉన్న పేరు మార్చలేదు, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును కూడా మార్చలేదని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చెప్తున్నారు. ఏది ఏమైనా
అస్తిత్వానికి సంబంధించిన ప్రతీకలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలకు అస్తిత్వ ప్రతీకలుగా విగ్రహాలుగా ఏర్పడి ప్రజల ముందుకు వచ్చిన రాజీవ్ గాంధీ లాంటి వారు, తెలంగాణ తల్లి లాంటి విగ్రహాలు ఇప్పుడు వివాదాస్పదం కావడం ఇక్కడ చర్చనీయాంశం. మరి ఎందుకు దీన్ని తీసుకొస్తున్నారు? తెలంగాణ సెంటిమెంటును మరొకసారి రాజేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర పాలన నుంచి విముక్తి పొందాలని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేసింది. ఆ తెలంగాణ ఎజెండాకు ముందుండి నిలిచింది. అనేక మంది శ్రేణులు, అనేక మంది వ్యక్తులు, అనేక మంది సమూహాలు, అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ లాస్ట్కు ఖ్యాతి దక్కింది. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తామే ఇచ్చామని చెప్పినప్పటికీ, కానీ ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి ఆ ఖ్యాతి దక్కింది. కేసీఆర్కు ఎక్కువ దక్కింది. అందుకే 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యారు. ఆ తర్వాత రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం మూలంగా ఎటువంటి నష్టం జరుగుతుంది, ఎందుకు దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు దాన్ని తొలగిస్తామని ప్రకటిస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సో తెలంగాణ తల్లి విగ్రహానికి మేము ఎక్కడ కూడా భంగం కలిగించలేదు, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదు. తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కోరుకున్నట్లుగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండేటట్లుగా జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్తో రూపొందించిన తర్వాత సచివాలయం లోపల ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహాన్ని గౌరవిస్తామని చెప్తున్నది. కానీ అక్కడ కాదు. తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడైతే తాము అనుకున్నామో, ఎక్కడైతే తాము పెట్టాలనుకున్నామో సచివాలయం ముందు పెట్టాలి. అది అమరవీరులకు సంబంధించిన జ్యోతి ఎక్కడైతుందో దానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి. అందుకే తాము ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా తొలగిస్తామని బీఆర్ఎస్ చెబుతుంది. ఇది సాధ్యమవుతుందా లేదా పక్కకు పెడితే, అధికారంలో ఎవరున్నప్పటికీ ఈ రకమైన చర్చ ఫ్యూచర్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలోనే మరొకసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్కి ఏర్పడింది టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత భారతదేశం మొత్తం పార్టీని విస్తరించాలని కేసీఆర్ అనుకున్నారు. మహారాష్ట్రలో పోటీ చేస్తాం అనుకున్నారు, కర్ణాటకలో పోటీ చేస్తాం అనుకున్నారు, ఇంకా పలు చోట్ల పంజాబ్లో కూడా పోటీ చేస్తామని భావించారు. బీఆర్ఎస్ పార్టీని ఒక రైతు ఎజెండాతో ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఇక్కడే ఓడిపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కేవలం తెలంగాణ వరకే పరిమితమైంది. తెలంగాణ పరిమితంగానే రాజకీయాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మరొకసారి బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తారన్న అపోహలకు, ప్రచారాన్ని కూడా కేసీఆర్ తెరదించారు. ఎట్టి పరిస్థితుల్లో తాము మార్చబోమని చెప్పినారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రాంతీయవాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లాలనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి చిట్కా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రాంతీయవాదాన్ని రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల కౌశిక్ రెడ్డి, గాంధీల వ్యవహారాన్ని కూడా తీసుకొచ్చి చూపుతుంది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏనాడు కూడా తెలంగాణ వాదులపైన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కానీ దాడులు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోగానే కౌశిక్ రెడ్డి ఇంటిపైన గాంధీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నాను. ఆయన అనుచరులు వచ్చి దాడి చేశారని చెప్తున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, 2 సార్లు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన గాంధీని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని తెలిసి ఎందుకు టికెట్ ఇచ్చారని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తుంది. ఈ రకమైన చర్చ మొత్తం మీద మరొకసారి ప్రాంతీయవాదం వేదికగా, ప్రాంతీయవాదం ఎజెండాగా హైదరాబాద్లో రాజకీయాలు రాజుకుంటున్నాయి. ఇది ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ సాధ్యమైందని బీఆర్ఎస్ స్ట్రాంగ్గా చెప్పుకుంటూ ప్రజలకు వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తమ వల్లనే తెలంగాణ ఇచ్చింది, దానితో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ లబ్ధి పొందిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఈ నేపథ్యంలో విగ్రహానికి సంబంధించిన వివాదం ఎటు దారితీస్తుంది? నిజానికి ఇప్పుడు 4 ఏళ్ళు ఇంకో మరో 4.5 ఏళ్ళు కూడా అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అప్పటి వరకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించే అవకాశం అయితే లేదు. కానీ ఈ వివాదం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా వరకు రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రకరకాల ప్రచారం నేపథ్యంలో, రకరకాల ఆరోపణల నేపథ్యంలో గట్టిగానే సమాధానం చెప్పినట్టు ఆయన ప్రసంగంలో కనబడుతుంది. అదే మిడతలు, ఇంతకుముందు చెప్పినట్టు మిడతల దండ అంటూ, కాలకేయ మూట అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. ఖచ్చితంగా అంటే కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇంకొక స్ట్రాంగ్ వార్నింగ్ అంటే లోపాయికారిగా మీకు అర్థం కావడం లేదు, కేసీఆర్కు షాక్ ట్రీట్మెంట్ జరుగుతుందని కూడా ఆయన కమెంట్ చేశారు. అంటే ఒకవైపు మేడిగడ్డ పైన విచారణ కొనసాగుతుంది, మేడిగడ్డ పైన విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఇటీవలే విజిలెన్స్కి సంబంధించి విచారణకు సంబంధించి ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది, అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని. ఇంకొక వైపు దాని మీద కమిషన్ వేశారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కూడా కదులుతుంది. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొనే రేవంత్ రెడ్డి కేసీఆర్కు షాక్ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారా, లేక మరొక రకమైన ఉద్దేశంతో చెప్పారని పక్కకు పెడితే మొత్తం మీద ముప్పేట దాడి చేయాలి. ఒకవైపు రాజకీయంగా వచ్చే విమర్శల్ని, ఆరోపణల్ని ఎదుర్కోవాలి.
అదేవిధంగా ఇంతకుముందు చేసిన తప్పులని ప్రజల ముందు ఉంచాలి. అదేవిధంగా ఆ తప్పులో పరిధి ఎంతవరకు ఉంది, దానివల్ల ఎవరు లబ్ధి పొందారు, దానికి సంబంధించిన వ్యవహారాన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేయడానికి కేవలం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? ఈ విగ్రహ వివాదాలతో కాలం వెళ్ళబుచ్చుతారా, లేదా ప్రతీకల పేరుతో జరుగుతున్న రాజకీయం ఎప్పటివరకు దారితీస్తుంది? ఇది మరొక ఉద్రిక్తత పరిస్థితులకు, ప్రాంతీయవాదానికి మరొకసారి పురుడు పోసుకునే అవకాశం ఉంటుందా? దీంట్లో మళ్ళీ సామాన్యులు సమిధలు అవుతారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.